ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైంది. ఈ ఘోరమైన ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ వరుసగా సమీక్షలు చేస్తోంది. అయితే ఆ పార్టీకి ఇప్పుడు వరుసగా తలనొప్పులు వెంటాడుతున్నాయి. కొందరు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, సిద్ధా రఘురావులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ప్రచారం గట్టిగా జరుగుతోంది. విడుదల రజనీ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. జాతీయ పార్టీ నేతలతో ఆమె చర్చ జరిపినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె ఫోన్లో కూడా టచ్లో లేరని చెబుతున్నారు. అధిష్టాన పెద్దలకు అందుబాటులో లేరని చెబుతున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతుందంటున్నారు వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి విడుదల రజనీ గారు జనసేన పార్టీలకి జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలవనున్నారట విడుదల రజనీ గారు. ప్రశ్న న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో వరుస స్పీచ్లతో అల్లాడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.